హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక మనిషి వల్ల గొప్పవాడు అవుతాడు, పుట్టుక వల్ల అస్సలు కాదు. ఒక మనిషి పనుల వల్ల గొప్పవాడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి. నీ అర్హతకు తక్కువ ఉండే దేనితోనూ ఎన్నడూ సరిపెట్టుకోకు. ఇది గర్వం కాదు, ఆత్మ గౌరవం. అలాగే శత్రువు యొక్క శత్రువు ఒక మిత్రుడు అవుతాడు. నిజమే కదండి? పువ్వుల సువాసన గాలి వీచే దిశలో మాత్రమే వ్యాపిస్తుంది, కానీ ఒక మనిషి మంచితనం నలువైపులా వ్యాపిస్తుంది. అలాగే నీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు, అది నిన్ను సర్వనాశనం చేస్తుంది. అదే అతి పెద్ద గురుమంత్రం. అలాగే కామాన్ని మించిన వినాశకరమైన రోగం ఇంకొకటి లేదు. ఎందుకు అంటే అది నిన్ను చాలా వరకు కృంగదీసేస్తుంది, క్షీణింపచేస్తుంది. దానికి బానిస అయ్యావో అస్సలు ఉండలేవు. ఒకడి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా అతని భవిష్యత్తును అంచనా వేయొద్దు. కాలానికి నల్ల బొగ్గును కూడా మెరిసే వజ్రంగా మార్చే శక్తి ఉంది. ఇది తెలుసుకో ముందు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి మరీ నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్లనే ముందు నరికేది, నిజాయితీ పరులనే ముందు చిత్తు చేసేది. నిజమే కదండి? ఒక పాము విషపూరితం కాకపోయినా అది ఖచ్చితంగా విషం ఉన్నట్లే నటించాలి. ఇక నీ ముందు ముద్దుగా మాట్లాడి నీ వెనుక నిన్ను నాశనం చేయడానికి ప్రయత్నించే వాడిని నిర్మూలించు. ఎందుకు అంటే వాడు పైన పాలతో కింద విషంతో నిండిన కాడలాంటివాడు. అర్థమైంది కదా? నీ స్తోమతకు మించిన వారితో కానీ కిందున్న వారితో కానీ అస్సలు స్నేహం చెయ్యొద్దు. అలాంటి స్నేహాలు నీకు ఎన్నడూ కూడా సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వలేవు. తన లక్ష్యాలని నిర్ణయించలేనివాడు జీవితంలో ఎప్పటికీ గెలవలేడు. గుర్తుంచుకో, అన్యాయంగా కూడబెట్టిన సంపాదన ఖచ్చితంగా నశింపచేస్తుంది. అలాగే మీ పిల్లల్ని మొదటి 5 సంవత్సరాలు అతి ప్రియంగా చూసుకోండి. తర్వాత 5 సంవత్సరాలు వాళ్ళని తిట్టండి. వాళ్లకు 16 ఏళ్ళు వచ్చేసరికి స్నేహితుల్లా చూసుకోండి. మీ ఎదిగిన పిల్లలే మీకు ఆత్మమిత్రులు అని గుర్తుపెట్టుకోండి. పాములు కూరల్లో, ఈగకు నోట్లో, తేలుకు కొండంలో మాత్రమే విషముంటుంది, కానీ ఒక దుర్మార్గుడికి వంటి నిండా విషమే. నిజమే కదండి? భయం దగ్గరికి వచ్చిన వెంటనే దాడి చేసి నాశనం చెయ్యాలి. గుర్తుంచుకోండి. అలాగే గతం గురించి చింతించకూడదు, భవిష్యత్తు గురించి ఆందోళన చెయ్యకూడదు. వేచన ఉన్న పురుషుడు ప్రస్తుతంతో మాత్రమే వ్యవహరిస్తాడు. అలాగే ఒక్క విషయం, చదువు ఆప్తమిత్రువు. చదువుకున్న వ్యక్తిని ప్రతి చోట గౌరవిస్తారు ప్రతి ఒక్కరూ. చదువు ముందు అందం, యవ్వనం ఇవన్నీ వృధానే. ఒక ఎండిపోయిన చెట్టు మంట పెడితే అడవి మొత్తాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక దుష్ట కుమారుడు కుటుంబం మొత్తాన్ని నాశనం చేస్తాడు. నిజమే కదండి? అలాగే అనుబంధం మరియు ప్రేమ ఒకటే అనే ఆలోచన వదిలేయి. ఆ 2 శత్రువులు అనుబంధం అని ప్రేమలను నాశనం చేస్తుంది. అర్థమైంది కదండి? అలాగే ఇతరుల తప్పుల నుండి నేర్చుకో. వాటన్నింటినీ నువ్వే చేసుకునేంత కాలం నువ్వు బతకలేవు. శత్రువు బలహీనతను తెలిసే వరకు అతన్ని స్నేహపూర్వకంగా ఉంచాలి. అర్థమైంది కదా? దుష్టులతోనూ ముళ్లతోనూ వ్యవహరించడానికి కేవలం 2 మార్గాలుంటాయి. ఒకటి నీ బూటు కింద వేసి నలిపేయి. 2 వాళ్ళకి నువ్వు దూరంగా ఉండు. గుర్తుపెట్టుకో, ఒక నిజమైన కుమారుడు విధేయుడు, ఒక నిజమైన తండ్రి ప్రేమగలవాడు, ఒక నిజమైన స్నేహితుడు నిజాయితీ గలవాడు. అర్థమైంది కదండి? ఇక ఒక శక్తివంతమైన మనసును ఎవరు కూడా ఎప్పటికీ ఓడించలేరు. అలాగే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, దేనికైనా ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే నువ్వు దేనినైనా గెలవగలవు. అర్థమైంది కదా? సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్యానికి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.